సోషల్ మీడియా ఆధ్వర్యంలో అలాగే మార్కాపూర్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల సేకరణకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ ప్రైవేటీకరణ ద్వారా జరగబోయేటువంటి నష్టాన్ని గమనించండి. తద్వారా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి, ప్రైవేటు పరానికి దారాదత్తం చేయకుండా ఉండేదానికి మీ వంతు కృషిగా మీ యొక్క సపోర్ట్ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. ప్రజలకు జరగబోతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి. ప్రైవేటు పరంగా మీరు ప్రైవేటు వారికి హాస్పిటల్ను దాని మెడికల్ కాలేజీలని అప్పచెప్పినట్లయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువు కోల్పోవడమే కాకుండా సామాన్య మానవుడు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కూడా కోల్పోతాడు. కాబట్టి దయచేసి పునరాలోచన చేయండి అని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మన నోటికాడి గూడును ఈ కూటమి ప్రభుత్వం లాగేస్తా ఉన్నింది. ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని దానికి అనుసంధానంగా హాస్పిటల్ని ఇస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పరం చేస్తే ఇప్పటి వరకు మనము ప్రభుత్వ వైద్యం కోసం ఎక్కడికైతే గుంటూరు, ఒంగోలు, కర్నూలు వెళ్తా ఉన్నామో మళ్ళీ మనకు ప్రైవేట్ కాలేజీ అయినట్లయితే మన ఊర్లో కాలేజీ ఉండి కూడా మళ్ళా మనం అక్కడికే పోవాల్సి వస్తుంది అనేది కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా అని చెప్పేసి తెలియపరుస్తూ, ఇందులో భాగస్వాములమై మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాబోయే తరాల మన బిడ్డలకు జరగబోయేటువంటి అన్యాయాన్ని కూడా వ్యతిరేకిద్దామని చెప్పేసి కూడా కోరుతూ, అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.